దేవునితో 40 రోజులు. కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. సహోదరీ సహోదరులారా, మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడియున్నది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 18వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల మొదటి ఆదివారము. మొదటి పఠనము ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనము నుండి 15వ వచనము వరకు. దేవుడు నోవాను అతని కుమారులను చూచి, నేను మీతోనూ మీ సంతతితోనూ ఒడంబడిక చేసుకొనుచున్నాను. ఓడ నుండి వెలుపలికి వచ్చి మీతో పాటు ఉన్న పక్షులు, పశువులు, క్రూర మృగములు, ఇంత ఎందులకు మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా ఒడంబడిక చేసుకొనుచున్నాను. మీతోనూ ఒడంబడిక చేసుకొనుచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులు జలప్రళయమున సమసిపోవు. భూమిని నాశనము చేయు నీటిముంపు తిరిగి ఏనాడునూ రాదు. తరతరముల వరకు నాకును మీకును మీతో పాటున్న ఈ ప్రాణులకును నడుమ ఈ ఒడంబడిక గుర్తును ఉంచుచున్నాను. నాకు భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములలో రంగుల ధనుస్సును ఉంచుచున్నాను. నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మేఘములలో నా విల్లు కనబడును. అప్పుడు నాకును మీకును ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ ఒడంబడికను గుర్తు చేసి కొందును. తిరిగి ఏనాడును జలములు పొంగి ప్రాణులను నాశనము చేయవు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 4 నుండి 5, 6 నుండి 7, 8 నుండి 9 వచనములు. అందరూ ప్రభువు నిబంధనలను ఆజ్ఞలను పాటించువారికి ఆయన మార్గములు స్థిరమైనవి, నమ్మదగినవి. ప్రభు, నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకు ఎరిగింపుము. నన్ను నీ సత్యము నందు నడిపింపుము. నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధింపుము. ఎల్లవేళలా నీ కొరకై వేచియుందును. అందరూ ప్రభువు నిబంధనలను ఆజ్ఞలను పాటించువారికి ఆయన మార్గములు స్థిరమైనవి, నమ్మదగినవి. ప్రభు, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచవచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. యవ్వనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనకుము. నీ ప్రేమను బట్టియు నీ మంచితనమును బట్టియు నీవు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొనుము. అందరూ ప్రభువు నిబంధనలను ఆజ్ఞలను పాటించువారికి ఆయన మార్గములు స్థిరమైనవి, నమ్మదగినవి. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ ప్రభువు నిబంధనలను ఆజ్ఞలను పాటించువారికి ఆయన మార్గములు స్థిరమైనవి, నమ్మదగినవి. రెండవ పఠనము. అపోస్తలుడైన పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ. 3వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనము వరకు. సహోదరులారా, క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యేను గదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యేను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అటుల చేసెను. శారీరకముగా ఆయన మరణించెను, కాని ఆధ్యాత్మికముగా సజీవుడే. ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపమున వెళ్ళి వారికి బోధించెను. నోవా ఓడను నిర్మించుచున్న రోజులలో దేవునికి విధేయులు కాని వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచియుండెను గదా. ఓడయందలి కొద్దిమందియే, కేవలము 8 మంది మాత్రమే జలముచే రక్షింపబడిరి. ఈ జలము జ్ఞానస్నాన సూచకమగు ఒక చిహ్నము. నేడు ఈ జ్ఞానస్నానమే మిమ్ము కాపాడును, కాని కేవలము శారీరక శుద్ధిచే కాదు, పవిత్రమగు అంతఃకరణముచే దేవునికి చేయబడిన వాగ్దానము ద్వారా అది మిమ్ము రక్షించును. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా జ్ఞాన స్నానము మిమ్ము రక్షించును.
ఆయన పరలోకమున చేరి దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. దేవదూతలును అధికారులును శక్తులును ఆయనకు లోబడియున్నారు. ఇది ప్రభువు వాక్కు. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 1వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనము వరకు. వెంటనే పవిత్రాత్మ యేసును ఎడారికి తీసుకొనిపోయెను. అచ్చట ఆయన సైతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. అడగండి మీకు వసగబడును, వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. ఇదిగో ప్రభు పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ మిమ్ము ప్రేమించుటకును మహిమ పరచుటకును ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయుము. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించుము ప్రభు. ఆత్మ సంబంధ ఉపవాసము చేయుటకు మీరు సహాయము చేయమని అడుగుచున్నాము ప్రభు. మా బిడ్డలను మీకు సమర్పించుచున్నాము. వారిని మీ మార్గములలో నడచులాగున చేసి కాపాడండి దేవా. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.